ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారి జీవితంలో కొన్ని రోజులు బయటకు చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ అలాంటి రోజుల్లోనే విధి మన కోసం ఒక కొత్త అధ్యయనాన్ని రాస్తూ ఉంటుంది. ఆగస్టు 6వ తేదీ కూడా ఇక అలాంటి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మీ జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పడం కాదు, అలాగే ఏదో పెద్ద ప్రమాదం వస్తుందని భయపెట్టడం కూడా కాదు, కానీ ఈరోజు మీ ఆలోచన, మీ నిర్ణయాలను, మీ మాటను, మీ మనస్సును పరీక్షించే రోజు. ఎందుకంటే మనిషి జీవితాన్ని మార్చేది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు, ఆ అదృష్టం వచ్చినప్పుడు తీసుకునే సరైన నిర్ణయమే జీవితాన్ని మారుస్తుంది. అదే ఈరోజు మీకు ఇవ్వబోయే అసలు సందేశం. ఈ మధ్య కాలంలో మీరు ఎంత కష్టపడినా నా కష్టం ఎవరికీ కనిపించడం లేదు. నేను ఎన్నిసార్లు అనిపించి ఉంటుంది మీకు, కానీ కొన్నిసార్లు డబ్బు వచ్చినా నిలవడం లేదు. మరికొందరికి మంచి అవకాశాలు కనిపించినా చివరి నిమిషంలో చేతి దాకా వచ్చి చేజారిపోతున్నాయి. ఇక ఇంకొందరు కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేసిన గుర్తింపు మాత్రం రావడం లేదని బాధపడుతూ ఉన్నారు. కానీ ఈ ఆగస్టు 6వ తేదీ మీకు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక తులారాశి వారికి కాలం ఆలస్యం చేయవచ్చు, కానీ కష్టానికి ఇచ్చే ఫలితాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. ఇక ఈ సమయంలో తులారాశి వారికి లాభస్థానంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల మంచి వ్యక్తుల సహాయం లభిస్తుంది. మీ మాటలో ప్రత్యేకమైన బలం కనిపిస్తుంది. ఇంతకాలం మీ మాటను పట్టించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు మీ సలహా కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఇక కుటుంబంలో మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. చాలా రోజులుగా మాట్లాడని బంధువు ఇక ఒక్కసారి కాల్ చేయవచ్చు. ఇక శుభవార్త ఇంటి గడప దాటే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి వివాహం గురించి, మరికొందరికి ఉద్యోగం గురించి, ఇంకొందరికి డబ్బు కోసం ఇక ఇలా సమాచారం అందే అవకాశం కూడా ఉంది. అయితే గురుగ్రహం ఒక విషయం మాత్రం చెబుతుంది, మీకు వచ్చిన గౌరవాన్ని ఆలస్యంగా అహంకారంగా మార్చుకోవద్దు. ఇక మీకు వచ్చిన ధనాన్ని వృధా చేయకండి, మీకు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో ఇక వ్యాయస్థానంలో ఉన్న కుజుడు మరో పరీక్ష పెడుతున్నాడు. బయటకు అన్ని బాగానే ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం ప్రశాంతంగా ఉండదు. ఇక రాత్రి మంచం మీద పడుకున్న తర్వాత కూడా ఆలోచనలు ఆగవు. రేపు ఏమవుతుంది, ఈ డబ్బు సరిపోతుందా, నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే ప్రశ్నలు మీకు నిద్రను ఇక దూరం చేస్తూ ఉంటాయి. ఒకవైపు డబ్బు వస్తుంది, ఇక మరోవైపు ఊహించని ఖర్చు ఎదురుగా నిలుస్తుంది. ఇంట్లో పాడైన వస్తువు, వాహనానికి మరమ్మత్తు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు, లేదా కుటుంబ అవసరం లేదో ఒక కారణంతో డబ్బు బయటకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడే మీ జీవిత పాఠం దాగి ఉంది. సంపాదించడం గొప్ప విషయం కాదు, సంపాదించిన దాన్ని కాపాడుకోవడం మరింత గొప్ప విషయం. ఈ ఇంట్లో ఈరోజు మీ మరో ముఖ్యమైన విషయం మీలో కనిపిస్తుంది. ఇక కొన్ని నెలల క్రితం మీరు చిన్న చిన్న విషయాలకు కూడా అయోమయంలో పడిపోయిన మీరు ఇక ఇప్పుడు చాలా స్పష్టంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే బుధుని అనుగ్రహం మీ బుద్ధిని కొత్త వెలుగునిస్తుంది. ఇక ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వస్తారో ఇక మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకాలం భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు బదులు ఇప్పుడు అనుభవంతో, లెక్కలతో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇదే మీ విజయానికి మొదటి అడుగు. కానీ జీవితంలో వెలుగు పెరిగినప్పుడల్లా నీడ కూడా పెరుగుతుంది. కేతువు మీ మనసులో చిన్న చిన్న సందేహాలను నాటే ప్రయత్నం చేస్తాడు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇంకొకరికి తెలివి నీకు లేదు అని లోపల ఒక కనిపించని స్వరం మీకు వినిపిస్తూ ఉంటుంది. ఇక మాట్లాడుతూనే ఉంటుంది. చాలామంది ఆ స్వరాన్ని నిజమని నమ్మే అవకాశాలను కోల్పోతారు. కానీ గుర్తుంచుకోండి, ఓటమి బయట నుంచి రాదు, మనసులోనే పుడుతుంది, ఆ తర్వాత జీవితంలో కనిపిస్తుంది. అందుకే ఈ ఆగస్టు 6వ తేదీ మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని భయంతో వదులుకోవద్దు. మీలో ఆత్మవిశ్వాసమే మీ పెద్ద ఆయుధం. తులారాశి వారికి మనిషి జీవితంలో బయట కనిపించే యుద్ధాల కంటే మనసులో జరిగే యుద్ధాలే చాలా ప్రమాదకరమైనవి. బయట ఉన్న శత్రువును గెలవడం చాలా సులభం, కానీ మనసులో పుట్టే భయం, అనుమానాన్ని, ఆత్మదున్యత భావాన్ని గెలవడం అంత సులభం కాదు. ఆగస్టు 6వ తేదీ మీ జీవితంలో కూడా అలాంటి ఒక అంతర్మదనం జరగబోతుంది. ఇక బయట
ప్రపంచం మిమ్మల్ని బలంగా చూస్తుంది. ఇక కుటుంబ సభ్యులు మీరు చూసుకుంటున్నారని నమ్ముతారు, కానీ స్నేహితులు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారని అనుకుంటారు. కానీ మీ మనసులో మాత్రం ఎప్పుడు చెప్పుకోలేని కొన్ని ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? నేను చేస్తున్న కష్టానికి నిజంగా ఫలితం వస్తుందా? ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అనే ఆలోచనలు ఒక్కోసారి మిమ్మల్ని బలహీనతగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక ఈ పరిస్థితికి కారణం కేతు ప్రభావం. కేతు మనిషి ధైర్యాన్ని లాక్కోవడం కాదు, తనలోని ధైర్యాన్ని తానే మర్చిపోయేలాగా చేస్తాడు. అందుకే ఈరోజు మీ మీద మీకు నమ్మకం తగ్గనివ్వకండి. ఎందుకంటే ఇక మీ మీద మీరు నమ్మకం కోల్పోయిన రోజే ప్రపంచం కూడా మిమ్మల్ని తక్కువగా చూడడం మొదలు పెడుతుంది. అయితే ఈ చీకటి ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతాడు. బుధుని అనుగ్రహం కూడా మీ ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. ఇంతకాలం సమస్యలనే ఇక చూసిన మీ కళ్ళకు ఇప్పుడు పరిష్కారాలు కూడా కనిపించడం మొదలవుతాయి. ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన ప్రతి పని ఇప్పుడు అంత కష్టంగా అనిపించదు. ఒకప్పుడు భయపడిన నిర్ణయానికి ఇప్పుడు ధైర్యంగా తీసుకోగలుగుతావు. మీరు మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రణాళిక కనిపిస్తుంది. ఇదే గ్రహానుగ్రహం యొక్క అసలు ఫలితం. అదృష్టం అనేది బయట నుంచి వచ్చేది కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివి రావడమే ఇక నిజమైన అదృష్టం అని ఈ ఆగస్టు 6వ తేదీన మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇక ఈ కుటుంబ విషయానికి వస్తే ఈరోజు మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇంట్లో పెద్దల మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. వివాహం అని ఇక వారి కోసం ఒక మంచి సంబంధం గురించి చర్చ మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మీరు చెప్పిన మాటకు ప్రత్యేకమైన విలువ కూడా వస్తుంది. గురుగ్రహ ప్రభావం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఈ యొక్క శుభకార్యం గురించి ఆలోచనలు మొదలవుతాయి. బంధుమిత్రులతో కలిసే అవకాశం లభిస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఒక చోట కూర్చొని ఆనందంగా గడిపే సందర్భం కూడా రావచ్చు. ఇక అయితే ఒక చిన్న జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడితే ఒక్క మాట ఎన్నో రోజుల ప్రేమని దూరం చేయగలదు. అందుకే ఈ ఆగస్టు 6వ తేదీ ఇక మీ మాటలో అదుపు ఉంచుకోవడం చాలా అవసరం. ఇక మీకు చాలా దూరంగా ఉన్న ఒక వ్యక్తి తమ మనసులో ఉన్న బాధను మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉండవచ్చు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు. కానీ మీరు సమయాన్ని కోరుకుంటున్నారు కావచ్చు, కానీ వారు మీ సమయాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక డబ్బు సంపాదించడం మాత్రమే కుటుంబ బాధ్యత కాదు, వాళ్ళ మాట వినడం కూడా ఒక బాధ్యతే. కొన్నిసార్లు ఒక గంట పాటు మనస్ఫూర్తిగా మాట్లాడితే నెలల తరబడి ఉన్న సమస్య కూడా కరిగిపోతుంది. ఈ ఆగస్టు 6వ తేదీ మీకు అదే అవకాశాన్ని ఇస్తుంది. దానిని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ సమయంలో మీ శరీరం కంటే ముందు మీ మనసుకు విశ్రాంతి అవసరం. ఇక వ్యాయస్థానంలో ఉన్న కుజుడు ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఇక రాత్రిలో ఆలస్యంగా నిద్రపోవడం, అవసరానికి మించి ఆలోచించడం, చిన్న విషయాలకే ఒత్తిడికి గురి కావడం వల్ల శరీరం అలసిపోతుంది. కొందరికి తలనొప్పి, కంటి మంట, ఇక నిద్ర సరిగ్గా లేకపోవడం లేదా రక్తపోటుతో ఇక మార్పులు కూడా వచ్చే ఉంది. ఇవి భయపడాల్సిన విషయాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు తాగడం, ఇక రాత్రి నిద్రకు ముందు ఇక మొబైల్ దూరంగా ఉండటం, కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మంచి మార్పులు కనిపిస్తాయి. మనస్సును ఇక ప్రశాంతంగా ఉంటే ఇక శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిన్న సత్యాన్ని గుర్తించుకుంటే ఈ ఆగస్టు 6వ తేదీ మీ మానసికంగా, శారీరకంగా కూడా ఉత్సాహాన్ని అందుకుంటారు. ఈ తులారాశి వారికి ఇంకో చిన్న కథ చెప్పాలి అంటే ఇక ఒకసారి ఒక రైతు తన పొలంలో ఒక విత్తనం నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోశాడు, ఎరువు వేశాడు, కలుపు కూడా తీశాడు. కానీ నెలలు గడిచినా ఇక మొక్క మాత్రం కనిపించడం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు. నీ కష్టం అంతా వృధా అయిపోయింది అన్నారు. అయినా రైతు తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఒకరోజు ఉదయం నిద్ర లేచి వచ్చి చూస్తే నేలపై చీల్చుకుంటూ ఒక చిన్న మొక్క బయటకు వచ్చింది. ఆ మొక్క కొద్ది రోజులకే పెద్ద చెట్టుగా మారింది. అప్పుడు ఆ రైతు నవ్వుతూ ఒక మాట చెప్పాడు. మొక్క ఈరోజు బయటకు వచ్చింది, కానీ దాని ప్రయాణం ఈరోజు మొదలు కాలేదు. చాలా రోజుల క్రితమే భూమి అడుగున ప్రారంభమైంది అని అంటారు. ఇక తులారాశి వారి కూడా ఇక ఇప్పుడు అదే పరిస్థితి. మీ జీవితంలో కల్పించని మార్పులు ఇక చాలా రోజుల క్రితమే ప్రారంభం
ప్రారంభమయ్యాయి. మీరు చేసిన ప్రతి మంచి పని, ప్రతి కష్టం, ప్రతి త్యాగం, ప్రతి కన్నీటి చుక్క కాలం నేలలోని దాగి ఉన్న ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తి సమయం దగ్గర పడుతుంది. అందుకే ఈ ఆగస్టు 6వ తేదీ మీ ఓపికను కోల్పోవద్దు. ఈరోజు ఆలస్యమైందని ఆశను వదులుకోవద్దు. ఎందుకంటే విధి ఆలస్యం చేస్తుంది కానీ అన్యాయం మాత్రం చేయదు. ఈ సమయంలో లాభస్థానంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం క్రమంగా పెరుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో పెద్దలు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. చాలా కాలంగా ఆగిపోయిన ఒక శుభకార్యం మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇక కొందరికి వివాహం గురించి మంచి వార్త వస్తుంది. ఇక మరికొందరికి పిల్లల భవిష్యత్తు గురించి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇంకొందరికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కానీ మీ ఆశీర్వాదాన్ని నిలబెట్టేది మీ వినయం. డబ్బు వచ్చిందని పొగరు పెరిగితే ఇక అదృష్టం కూడా నెమ్మదిగా దూరం అవుతుంది. అయితే వ్యాయస్థానంలో ఉన్న కుజుడు ఇంకా తన పనిని ఆపలేదు. ఇక మీరు సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో అతను గమనిస్తూ ఉంటాడు. అవసరానికి చేసిన ఖర్చు ఎప్పుడూ నష్టం కాదు, కానీ ఇతరులను చూసి చేసే ఖర్చు మాత్రం భవిష్యత్తులో భారంగా మారుతుంది. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను సంపాదించినది కేవలం ఈ రోజు కోసం కాదు, నా భవిష్యత్తు భద్రత కోసం కూడా అని మీకు మీరే చెప్పుకోండి. ఇక అదే మీ నిర్ణయం ఇక మీ కుటుంబానికి రక్షణగా మారుతుంది. ఇక కేతువు గురించి కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. కేతువు మనిషిని ఓడించాడు, కానీ నువ్వు ఓడిపోయావు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈరోజు మీ మనసులో వచ్చే ప్రతికూలత ఆలోచన ఇక నిజమని నమ్మకండి. ఇక ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఇంతకుముందు కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, అయినా మీరు నిలబడ్డారు. ఇప్పుడు కూడా నిలబడతారు. ఈ కాలం కూడా గడిచిపోతుంది, కానీ ఈ కాలం నేర్పిన పాఠాలు మాత్రం జీవితాంతం మీలోనే ఉంటాయి. శని ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తున్నాడు. కష్టం చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ నిజాయితీగా చేసే కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఉద్యోగంలో ఉన్నవారు తమ బాధ్యతను వదలకండి. ఇక వ్యాపారంలో ఉన్నవారు తమ నమ్మకాన్ని కోల్పోకండి. విద్యార్థులు తమ చదువును నిర్లక్ష్యం చేయకండి. ఇక కుటుంబ బాధ్యతలు చూసేవారు ప్రేమను తగ్గించకండి. ఎందుకంటే ఈరోజు మీరు చేసే చిన్న మంచి పని ఇక రాబోయే రోజుల్లో పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఇక ఇప్పుడు ఆగస్టు 6వ తేదీ కోసం కొన్ని ఆధ్యాత్మిక సూచనలు తెలుసుకుందాము. వ్యాయస్థానంలో ఉన్న కుజుని ప్రభావం తగ్గాలంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఇక భక్తితో స్మరించండి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో స్మరించి ఇక తన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక ఎర్ర కందిపప్పు దానం చేయండి. ధైర్యం పెరుగుతుంది, అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇక కేతువు వల్ల వచ్చే భయాలు తగ్గాలి అంటే గణపతి స్వామికి గరుక పూజతో పూజ చేయండి. ఉదయం నుంచి బయలుదేరే ముందు ఇక ఈ నిమిషం కళ్ళు మూసుకొని నేను ఈరోజు ప్రతి పనిని విజయవంతం అవుతుందని మనసులో కోరుకోండి. ఇక అది 3 సార్లు మనసులో చెప్పుకోండి. ఇక చిన్న అలవాటు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గురుగ్రహ అనుగ్రహం మరింత పెరగాలంటే గురువారం రోజు ఇక పెద్దలను గౌరవించండి. ఇక తల్లిదండ్రులను, గురువులను నమస్కరించండి. వీలైతే పసుపు రంగు పండ్లు లేదా శనగపప్పుని దానం చేయండి. గురుగ్రహ అనుగ్రహం వల్ల ఇంట్లో ధనం మాత్రమే కాదు, శాంతి కూడా ఉంటుంది. చివరిగా తులారాశి వారికి ఒక జీవిత సత్యం. ఈ ఆగస్టు 6వ తేదీ మీ జీవితాన్ని పరీక్షించడానికి వచ్చే రోజు కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిన అవకాశం. ప్రతి ఆలస్యం అపజయం కాదు, ప్రతి కష్టం శిక్ష కాదు. కొన్నిసార్లు అవి భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతాయి. కాబట్టి ఈరోజు భయంతో కాదు, విశ్వాసంతో ప్రారంభించండి. కోపంతో కాదు, సహనంతో ముందుకు వెళ్ళండి. నిరాశతో కాదు, ఆశతో అడుగు వేయండి. మీ మాటలోని మాధుర్యం ఉండాలి, మీ మనసులో ధైర్యం ఉండాలి, మీ చేతిలో కష్టం ఉండాలి. ఇక మీ హృదయంలో భగవంతునిపై విశ్వాసం ఉండాలి. అప్పుడే ఏ గ్రహం కూడా మీ విజయాన్ని అడ్డుకోలేదు. కాబట్టి ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని లేదా ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.